ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చిత్సాల్కర్స్, బి ద మోస్ట్ అడ్వాన్స్. ఆట చూస్తావా? బ్యాక్ విత్ న్యూ రివ్యూ ఆఫ్ ది కూల్ వెదర్ లో హై ఇన్ఫ్లేమబుల్ లాంటి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి ఏంటి విషయాలు, దాంట్లో బ్యాక్వర్డ్ ఏంటి అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని మాట్లాడుకుందాం. అండ్ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాను కొంచెం చెప్పుకోవచ్చు. సో ముందుగా ఒక స్టార్టింగ్ పాయింట్ లోనే, అంటే ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే ఏంటి ఎలా స్టార్ట్ చేశారు అంటే కాన్ఫ్లిక్ట్ అనేది పక్కగా మెయింటైన్ చేశారండి. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే త్రివిక్రమ్ గారి బ్యాక్వర్డ్ వాయిస్, మన మాటల మాంత్రికుడు వాయిస్ తో, సో మీరు మీ పెద్ద పైన అనాథగా వదిలేశారంట కదా అని చెప్పి ఒక చిన్న లైన్ తో స్టార్ట్ అవుతుంది. సో అక్కడే కాన్ఫ్లిక్ట్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాడు. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. కానీ ఎక్కడ అంటే ప్రతి ట్రైలర్ లో చూస్తాం కొన్ని చోట్ల మిస్టరీ అనేది వీడిపోతుంది. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మిస్టరీ వీడిపోయిందంటే అస్సలు లేదు. నిజంగా చెప్తున్నా, నేను ట్రైలర్ చూసిన తర్వాత కొంతమందికి అర్థమైంది వచ్చి స్టోరీ ఏంటో, బట్ నాకు స్టోరీ అర్థమైంది ఏంటంటే, సో నాకు అనిపించిన చిన్న స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక చిన్న మదర్ సెంటిమెంటల్ ఎమోషన్ అనమాట. అనాథగా వదిలేసిన ఒక కొడుకు తన తల్లిని ఎలా చేరుకుంటాడనేది స్టోరీ అనుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటి అంటే, సో మన మహేష్ బాబు గారి ఎంట్రీ అంటే క్యాక్ అండి. సో ఏంటి అంటే, సో మన మహేష్ బాబు గారి ఎంట్రీ ఎలా వస్తుంది ఏంటి అంటే, లైక్ స్టార్టింగ్ ఆఫ్ బ్యాక్వర్డ్ వాయిస్ లో అతన్ని చూడగానే నా ఎమోషన్ ఎలా ఉంది అని ఒక డైలాగ్ తో స్టార్ట్ అయ్యి, ఆ కుర్రాడు చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్, వెంటనే ఫాస్ట్ గా కార్ డ్రైవింగ్ తో స్టార్ట్ అవుతాడు. సో అది మాత్రం పర్ఫెక్ట్ అనుకోవచ్చు, అంటే గూస్ బంప్ సీన్ అనుకోవచ్చు. ఫ్యాన్స్ కి మాత్రం పండగ ఈ సంక్రాంతికి మాత్రం. సో ఏంటి అంటే లైక్ ఫస్ట్ గా నన్ను చూస్తే ఇలా అనిపిస్తుందా, హార్ట్ బీట్ పెరిగిందా, మజా వచ్చిందా అని చెప్పి చిన్న డైలాగ్స్ తో రఫ్ ఆడిస్తాడు. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి నాకైతే అర్థం కాలేదు వెంట డైలాగ్స్ చూస్తూ పర్ఫెక్ట్ గా అర్థమైంది. చూడగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఇలా అనిపించిందా. సో దాని తర్వాత రివ్యూ ఇస్తున్నా. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే లైక్ వీళ్ళ సరసాలు తగలయ్యా, అరే ఏంట్రా బాబు అంటే శ్రీలని ప్రతి సినిమాలో, అంటే నేను ఇంతకుముందు చూసిన స్కంద సినిమా కావచ్చు, ఇంతకుముందు చూసిన ఆదికేశ్వర సినిమా కావచ్చు, ఇంతకుముందు వాట్ ఎవర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైనా సినిమా దొరికిందంటే శ్రీలీల గారికి అది కేవలం నేలకొండ భగవంత్ కేసరి నుంచి మాత్రమే దొరికింది అనుకోవచ్చు. సో మనకు ఆదికేశ్వర్లో కానీ లేకపోతే మనకు ఆదికేశ్వర్లో కానీ లేకుంటే స్కందాలో కానీ సేమ్ అలాగే రిపీటెడ్ గా దొరికిందా లేకపోతే డిఫరెంట్ గా దొరికిందా అనేది సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే లైక్ ఫ్యూచరిస్టిక్ గా, అంటే లైక్ ఒక మంచి కెమిస్ట్రీ అనేది పక్కాగా వర్కౌట్ అయింది అనుకోవచ్చు. వీళ్ళు చింపుకుంటారా లేకుంటే వేసుకొని చింపుకుంటారా అని ఒక చిన్న డైలాగ్స్ కావచ్చు. చింపేసుకుంటారా, వేసుకొని చింపేస్తారా. దాని తర్వాత వచ్చేసి లైక్ వాట్ ఎవర్ ద థింగ్స్ అంటే వీడు ఈ పనిగాడి కూతురు ఫిగర్ అయ్యా అని చెప్పి ఒక చిన్న డైలాగ్ వదులుతాడు. సో ఆ పనిగాడి కూతురు ఎవడో మనకు తెలియదు, అంటే ఆ పని క్యారెక్టర్ అయితే ఎవరో మనకు తెలియదు. శ్రీలీల ఆ పనిగాడి కూతురు వచ్చి శ్రీలీల మాత్రం పక్కాగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ కూడా కొంచెం మెయింటైన్ చేయడం జరిగింది. అంటే కొంతమందికి అర్థమై ఉండొచ్చు, బట్ ఇఫ్ ఒకవేళ మీకు అర్థమైతే, ఒక ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థమైతే నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైం దాని తర్వాత ఏంటి అంటే ఊరుకోండి రాము గారు అని శ్రీలీల నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ పక్కాగా వర్కౌట్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే అంటే లైక్ మన క్యూట్ థింగ్స్ ఉంటాయి, హీరోయిన్ లో క్యూట్ థింగ్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతాయని చెప్పి అనుకోవచ్చు సినిమాస్ లో. అంటే ప్రతి మన త్రివిక్రమ్ గారి మాటల మాంత్రికుడు గారి సినిమాలో ప్రతి ఒక్కటి లాగానే ఏదైతే ఉంటుందో, అంటే లైక్ హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే ఏవైతే ఉంటాయి నార్మల్ గా లైక్ అల్లరి చిల్లరగా ఉండడం, లైక్ ఫన్ గా ఉండడం, సో అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్ అనేది సినిమా వచ్చాక తెలుస్తుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఫైటింగ్స్ అండి, క్యాక్, లైక్ ఎలా అంటే క్యాక్ అంటున్నారేమో. సో బీడీ నోట్లో పెట్టుకొని ఫైటింగ్, సో అలాగే శ్రీలీల డాన్స్ చేస్తుంటది ఒక మిల్లులో, లైక్ శ్రీలీల డాన్స్ చేస్తే మహేష్ బాబు గారు సిగరెట్ నోట్లో మడత పెట్టడం. సో అలాగా సింపుల్ గా చూపించారు, కానీ అది సినిమా వచ్చాక దాని ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. అందుకే ముందేగానే చెప్తున్నా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే పండగ. ఫైటింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే ఉందో లైక్ కొంచెం అంటే లైక్ త్రివిక్రమ్ గారి సినిమాస్ లో ఏవైతే ఉంటాయి సో అలాగే అనిపించింది. అదొక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ అట్ సేమ్ టైం మైనస్ పాయింట్ గురించి కూడా మాట్లాడినాం కాబట్టి బీజిఎం అండి. సో త్రివిక్రమ్ గారి మూవీస్ అంటే నాకైతే గుర్తొచ్చేది మణిశర్మ గారి బీజిఎం అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అనమాట. ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. లైక్ మన కలేజా సినిమాలో చూస్తే ఓం నమో శివరుద్ర అండ్ బ్యాక్వర్డ్ మ్యూజిక్ బీజిఎం అనేది పర్ఫెక్ట్ గా, అంటే లైక్ డామ్ హిట్ గా అనేది సూపర్ గా ఉంటది. ఇప్పటికి మనం పాడుకుంటాం.
సో అలాంటి ఫ్యూచరిస్టిక్ గానే ఉంటుందా సినిమా, లేకుంటే ఇంకా మంచిగా ఉంటుందా అనేది మనకి సినిమా వచ్చాక తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం సో ఒక పర్ఫెక్ట్ కాస్టింగ్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇదేమన్నా పాన్ ఇండియా లెవెల్ అంటే కాదు, బట్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేశారు, పర్ఫెక్ట్ కాస్టింగ్ గా మెయింటైన్ చేశారు. ఏంటి అంటే మన వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, అట్ ది సేమ్ టైం నా మాటే శాసనం అన్న శివగామి దేవి గారు అయిన రమకృష్ణ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం లైక్ మురళీ శర్మ మనం అలా వైకుంఠపురం సినిమాలో చూసాం, అతని యాక్టింగ్ స్కిల్స్ అండ్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుందో చూసాం. అట్ ది సేమ్ టైం మన అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్, సో ఇలా ఎన్నో క్యారెక్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ వచ్చేసి మీనాక్షి చౌదరి గారు ఉన్నారు. సో సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చు. మన ఆబ్వియస్లీ మన ఫ్యాంటసీ, మన మాటల మాంత్రికుడికి ఉన్న ఫ్యాంటసీలో అంటే ఇద్దరు హీరోయిన్స్ ని ప్రతి సినిమాలో పెట్టడం ఒక ఫ్యాంటసీ అనుకుంటే పర్ఫెక్ట్ గా ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకున్నట్టున్నాడు. దాని తర్వాత ఏంటి అంటే లైక్ మన జయరామ్ గారు ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన జయరామ్ అంటే ఎవరు అనుకుంటున్నారా, మన బాగుమతి సినిమాలో విలన్ అనమాట. అతను రాయల్ సైడ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే లైక్ మీరు చూసారో గమనించారో లేదో తెలియదు కానీ సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే మన మంగళం సీన్ గారు కూడా ఉన్నారనమాట. సో మంగళం సీన్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను క్లిప్పింగ్ అయితే ప్లే చేస్తాను, మీరు చూసేయండి. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు మరి. సునీల్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో ఎక్కడున్నారంటే వెన్నెల కిషోర్ గారు జగపతి బాబు గారు వచ్చినప్పుడు వెన్నెల కిషోర్ గారు పట్టుకొని ఉంటారనమాట. సునీల్ గారి హెడ్ అనమాట. సునీల్ గారి హెడ్ అంటే రియల్ హెడ్ కాదండి, ఇట్స్ శిల్పం లాంటి ఒక హెడ్ పట్టుకొని ఉంటారనమాట మన వెన్నెల కిషోర్ గారు. సో అది కూడా ఒక బెస్ట్ అంటే ఒక బెస్ట్ కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. సో అది కూడా ఒక మనకి మిస్టరీగా అనుకోవచ్చు. ఏంటబ్బా సునీల్ ఉన్నాడు, సునీల్ ఫేస్ ఎందుకు వెన్నెల కిషోర్ తలలో ఉంది, జగపతి బాబు గారు ఎందుకు ఉన్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే మ్యూజిక్ ఇందాకనే చెప్పాను, బీజిఎం అనేది కొంచెం అంటే లైక్ మిగతా సినిమాలతో పోల్చుకుంటే మన తమన్ గారు కొంచెం తక్కువే అనిపించింది ఈ సినిమాలో. ఎందుకంటున్నానంటే లైక్ అఖండ చూసుకొని లైక్ ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి ఉండొచ్చు, బట్ ఈ సినిమాకి ఒక మనీష్ శర్మ గారి బీజిఎం పడితే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో అది కూడా ఒక బెస్ట్ మిస్సింగ్ అవుట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనీష్ శర్మ గారు లైక్ మన మాటల మాంత్రికుడు సినిమాలో లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనీష్ శర్మ గారు అంటే బీజిఎం యాడ్ చేస్తే పిక్చర్ క్లియర్ గా అది హిట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే బీజిఎం ద్వారా కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి ఈ మధ్య మనకు తెలిసిందే. అండ్ దాని తర్వాత వచ్చేసి కామిక్ టైమింగ్ అండి. సో బా 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 అని చెప్పి మహేష్ బాబు గారు అన్నాం కేక. సో ఎందుకంటే ఇట్ ఈస్ వింటేజ్ మహేష్ లుక్ అనమాట. సో ఇంతకు ముందు చూసుకున్న మహేష్ బాబు గారు పోకిరి సినిమాలో చూసుకోవడం, సో ఇలియానా గారిని ఆపి ఆ టీషర్ట్ మీద ఉన్న చదవడం, సో ఇలాంటివన్నీ సీన్స్ చూసుకుంటా ఉంటే లైక్ మనకు వింటేజ్ మహేష్ బాబు. నాకైతే ఈ సినిమాలో ఈ ట్రైలర్ లో ముఖ్యంగా ఈ ట్రైలర్ లో నాకు ఇద్దరు మహేష్ బాబులా కనిపిస్తారు. ఒకరు పోకిరి అండ్ రెండోది సైనికుడు మూవీలో ఇద్దరు మహేష్ బాబులు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో గుంటూరు కారం అలా ఉంటుంది అని అనుకుంటున్నాను. సిగ్గొచ్చేస్తుందిరా. సో మన కాస్టింగ్ పర్సన్ లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. సో ఎవరు అంటే మన కొండారెడ్డి అజయ్ ఘోష్ ఉన్నారు. సో ఈజ్ ఆల్సో బి ఒక మంచి క్యారెక్టర్ వచ్చే ఉంటుంది. సో సినిమా వచ్చాక తెలుస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయి. సో అదేంటి బీడీ నోట్లో పెట్టుకోవడం, బీడీ మడత పెట్టి కొట్టడం, సో ఇదంతా కొత్తగా అంటే మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనుకోవచ్చు, బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫీస్ట్ అనుకోవచ్చు. సో టెక్నికాలిటీ అంటే లైక్ ఫైట్స్ లో సినిమాటోగ్రఫీలో పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. అండ్ ఫన్ అంటే మనము ముందు సినిమాలో లైక్ సర్కారు వారి పాట కావచ్చు, సర్కారు వారి పాటలో లైక్ వెన్నెల కిషోర్ తో వచ్చిన ఫన్ అనేది పర్ఫెక్ట్ గా అయింది. సో అదే దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో వాడారా అని కూడా అనిపిస్తుంది. సో అదొకటి చూసుకుంటే ఓకే, ఫన్ ఉండడం అయితే మంచిది. సో ఫన్ ఉంటే చాలు, ఫ్యాన్స్ కి ఎంజాయ్. అది కూడా మహేష్ బాబు గారి ఫన్ చాలా బాగుంటుంది. సో ఏమంటే బయటికి సైలెంట్ గా కనిపిస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రైలర్ లో వచ్చింది ఏంటి అంటే లైక్ గుంటూరు కారం చూడ్డానికి ఎర్రగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కళ్ళలో రావాల్సింది నీళ్ళు అని చెప్పి ఫైనల్ డైలాగ్ తో ఫినిష్ చేసేస్తారు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలెక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. సో పర్ఫెక్ట్ యాక్టింగ్ అని అనుకోవచ్చు. సో ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. సో సినిమా ఫ్యాన్స్ లైక్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి పక్కా ఎంటర్టైనర్ గా నిలవబోతుందని అనుకోవచ్చు. జాన్ 12 కోసం వెయిట్ చేయండి. సో పక్కాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రొడ్యూసర్ సో ఎవరు అంటున్నారు, సో నాగవంశి గారు ప్రతి ఆడియో రిలీజ్ లో లైక్ ఆదికేశం ఆడియో రిలీజ్ లో కూడా చెప్పారు, గుంటూరు కారానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎటువంటి రేటింగ్స్ రాసుకున్నా అది గ్రాసింగ్స్ లో దూసుకోబోతుందని చెప్పారు. సో అలాగే గ్రాసింగ్స్ లో దూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సైనింగ్ ఆఫ్, మనీ, టేక్ కేర్, స్టే సేఫ్. బాయ్ చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఎలా ఉంది ఏంటి
అంటే ట్రైలర్కి సంబంధించిన మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో సో దాన్ని ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఖచ్చితంగా షేర్ చేసేయండి, లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సైనింగ్ ఆఫ్, మనీ. బాయ్.